నమస్తే, నేను బోసుకుమారి. జోగి రమేష్ గారు అరెస్ట్. మద్యం లెక్కర్ కల్తీ మద్యం తయారీలో ఆయన అరెస్ట్ చేశారు. బాగా రిమాండ్కి తరలించారు. ఓకే, మామూలుగా సిట్ అరెస్ట్ చేసింది. సిట్ సాక్ష్యాధారాలు చూపించిన దాని మీద ఆయన అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. ఇది క్లియర్ గా అందరికి తెలిసినట్టు విషయం. బాగా సంచలనం అవుతుంది. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ ఎవరు చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా వైసీపీ అదే మాట్లాడుతుంది. ఇది అక్రమ అరెస్టు. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా దీన్ని చేశారనేటువంటి విధంగానే మాట్లాడతారు. ఇది కామన్. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఇక అడ్డంగా దొరికిపోయాడు, ఇదిగో సీసీ కెమెరాల ఫుటేజ్లు దొరికినాయి, లేకపోతే చార్ట్లు దొరికినాయి అనేటువంటి విధంగా వాళ్ళ వర్షంలో వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా నేరపూరితమైనటువంటి పార్టీ, ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇది కావాలి. దీంట్లో ఏది నిజం అనేటువంటి విషయాన్ని చూస్తే, అప్పుడు జోగి రమేష్ గారిది ఒక వర్షను, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక వర్షను, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అది ఒక వర్షం. మొత్తం 3 పార్టీలుగా చేయాలి. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఏంటంటే, ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అన్యాయంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను రాజకీయ నాయకులకు చెప్పలేదు ఒకటే, ఏంటంటే ప్రజలు విఘ్నులు అయ్యారు. ఇంతకు ముందంటే కుల రాజకీయాలు ఆడారేమో కానీ, బట్ అది లేదని పూర్తిగా నేను చెప్పను. కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకోలేనటువంటి పొజిషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు లేరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీసీ నాయకులకు సంబంధించి నేరాలు చేస్తే మంచోళ్లను, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి చేస్తే చెడ్డోళ్ళ, లేకపోతే బీసీ సామాజిక వర్గంలో ఎవరైనా సామాన్యుడు ఏదైనా నేరం చేస్తే అరెస్ట్ చేయట్లేదా? కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు, వీటి గురించి ప్రస్తావించుకోవడం అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైనటువంటి నాయకుడు జోగి రమేష్ గారు మినిస్టర్ పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినా కూడా ఏమనలేదు, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినా ఏమనలేదు, ఎంకరేజ్ చేసి ఇంకా మంత్రి పదవి ఇచ్చారే తప్ప ఆయనకి సంబంధించి ఇట్లా మాట్లాడద్దు అనేటువంటి విధంగా ఎప్పుడు కూడా జోగి రమేష్ గారిని ఆపినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అంటే జోగి రమేష్ గారిని ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం క్లియర్ అర్థమవుతోంది. అంటే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైనటువంటి నాయకుడు. కాబట్టి ప్రస్తావించాలి, కాబట్టి స్పందించాలి, స్పందిస్తారు. ఏ రాజకీయ నాయకుడు అంటే వైసీపీకి సంబంధించిన నాయకుడు ఎవరు అరెస్ట్ అయినా కూడా, దేని మీద అరెస్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వెళ్లి పరామర్శించడం అనేది కామన్. ఇప్పుడు జోగి రమేష్ గారు ఖచ్చితంగా జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు పరామర్శకి వెళ్తారా లేదా, మరి దానికి ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. బట్ చూద్దాం ముందు. ఇక సెకండ్ పార్ట్ వచ్చి జోగి రమేష్ గారు ఎందుకు అరెస్టారు? ఈ అజ్జపల్లి జనార్దన్ రావు అనేటువంటి ఒక ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అంటే ఇంటర్వ్యూషన్ లో చెప్పారు, జోగి రమేష్ గారు నన్ను చేయమన్నారు, నాకు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, అందుకే నేను కల్తీ మద్యాన్ని తయారు చేశాను అనేటువంటి కోణం. దీంట్లో సరే కొంచెం డెప్త్ కదా, ఒకవేళ కల్తీ మద్యం తయారు చేస్తారు, దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? డిస్ట్రిబ్యూట్ చేసేది ఎలాగా? జోగి రమేష్ గారు మినిస్టర్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మద్యం షాపులు అప్పుడు ప్రభుత్వంలోనే ఉండేవి కాబట్టి వాటిని సప్లై చేయాలి. ఆల్రెడీ సప్లై చేశారా, లేకపోతే ఇప్పుడు తయారీ మొదలు పెట్టారా, అప్పుడే తయారీ మొదలు పెట్టారా, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి అనేటువంటి విషయం మాత్రం మామూలుగా చెప్తున్నారు. కానీ చాట్లు ఉన్నాయి, ఈయన అద్దెపల్లి జనార్దన్ రావుకి ఈయనకి సంబంధాలు ఉన్నాయి, ఆయన ఇంటికి వచ్చాడు, ఈ రకమైనటువంటి దాన్ని చెప్తున్నారు తప్ప ఈ కేసులో పర్ఫెక్ట్ అయినటువంటి విధానం ఉందా లేదనేటువంటి విషయం ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు. ఏదో పై మాటలకి సాక్ష్యాలు ఉన్నాయనేటువంటి విధంగా చెప్తున్నారు కానీ లేదు. కానీ ఒక రకంగా క్లారిటీ ఏంటంటే, టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది ఛానల్స్ కూడా కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, జోగి రమేష్ గారు అరెస్ట్ అయింది, లెక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారంటే ఆయన నేరం చేసాడా లేదా అనేటువంటి విషయాన్ని గురించి చర్చించట్లేదు. జోగి రమేష్ గారు అధికారంలో ఉన్న టైంలో విచ్చలవిడిగా విర్రవీగాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి డైరెక్ట్ గా చెప్పగానే వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి టీడీపీ పార్టీ చూసుకుంటుందో లేదో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పదు అంటే, మామూలుగా యూట్యూబ్ లో మాట్లాడేటువంటి వాళ్ళు, కొన్ని ఫేమస్ అయినటువంటి ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు, జోగి రమేష్ గారు అసలు ఏం చేశారు? జోగి రమేష్ గారు మామూలుగా రెచ్చిపోలేదు, అసలు సమస్య లేదు దాంట్లో. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ చెప్తున్నాను. రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారం ఉన్నటువంటి టైంలో ఎవరైనా తీసుకోండి, ఏ రాజకీయ నాయకులు తీసుకోండి, ఖచ్చితంగా స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులే మనకు ఎక్కువ పర్సెంట్. అంటే స్వార్థం లేనటువంటి రాజకీయ నాయకులు లేరని నాయకులు ఎక్కువ పర్సెంట్. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు ఈయన మీద అలిగేషన్ వచ్చింది, ఈ లెక్క తయారు చేసేటువంటి విధానానికి సంబంధించి, దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే జోగి రమేష్ ఇంకొక చోట ఏదో స్థలాలు కబ్జా చేసేయడం, లేకపోతే అగ్రి గోల్డ్ అని ఏ సంథింగ్ వేరే విధానాలు వచ్చాయి. కాబట్టి ఆయనకి ఎన్ని కాపాడుకోవాలంటే పదవి కావాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జోలికి రాకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ప్రత్యర్థులైనటువంటి వాళ్ళని తిట్టడం. మామూలుగా అయితే విమర్శించడం అనేది రాజకీయంగా ఉన్నటువంటి హక్కు. కానీ దాన్ని దాటేసి బూతుల వరకు పిచ్చి కుక్క, వాడు, ఈ రకమైనటువంటి భాష ఉపయోగిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జోగి రమేష్ గారు నార్మల్, అసలు వేస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు. ఈసారి వచ్చేటువంటి ఎలక్షన్స్ లో జోగి రమేష్ గారు గెలవలేదు అంటే కన్మరుగైపోతారు, అంతే నాయకుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కన్మరుగవ్వరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, మినిస్టర్ పదవి ఇచ్చారనేటువంటి వాదన బలంగా ఉంది కదా. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏ సభలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే
మామూలుగా మాట్లాడతాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా విచ్చలవిడిగా మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి విపరీతంగా మాట్లాడేటప్పుడు ఈ రకమైనటువంటి సెక్షన్ అతనికి ఉంది. ఇకపోతే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం. మామూలుగా అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా చూస్తే లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి అన్నారు, కొన్ని వేల కోట్లు, 40,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,500 కోట్లు అన్నారు, విదేశాలకు తరలిపోయింది అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈ రోజు కూడా దాంట్లో ఏంటి అనేది చాలా మంది అరెస్ట్ అయ్యారు. కానీ ఈ రోజు కూడా అది ఏమైంది అనేటువంటి విషయం తెలియదు. వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో విపరీతంగా మాట్లాడారు దాని గురించి. కానీ ఈ రోజు కూడా అది ఏమైంది అనేటువంటి విషయం తెలియదు. ఇట్లాగే చాలా ఉన్నాయి. కాబట్టి ఏ కేసులైనా సరే అరెస్ట్ అయ్యారు వైసీపీ నాయకులు, కానీ తర్వాత జైలు ఉన్నారు, ఉంచగలిగినంత కాలం ఉంచారు, తర్వాత బయటకు వచ్చేసారు. కానీ ఏమైంది, ఎవరికైనా శిక్ష పడిందా, నేరం నిరూపితమైందా అనేటువంటి విషయాన్ని కూటమి పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మామూలుగా లిక్కర్ తయారీ అనేటువంటి విధానం, కానీ మామూలుగా ఆయన చేసేటువంటి పనిని టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తారనేటువంటి విధంగా ప్లాన్ చేసాడు అనేటువంటి కోణంలో ఆయన అరెస్ట్ చేశారు, సీరియస్ గా తీసుకున్నారు అనేటువంటి కోణం కూడా బయటకు వచ్చింది. అంటే ఈ 2 పాయింట్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కల్తీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి మనం విన్నాం. ఇంతకు ముందు కల్తీ మద్యం అనేది మనం ఎక్కడ వినలేదు. మామూలుగా అయితే ఇవి ఉంటాయి కదా, నాటు సారాయిలు లేకపోతే ఇవన్నీ వీటి గురించి మాట్లాడేవాళ్ళం. కానీ నార్మల్ గా మన బ్రాందీ షాపుల్లో మనం కొనేటువంటి ఏదైనా లెక్కలకు సంబంధించి ఈ కల్తీ అనేటువంటి విషయం మనం ఎప్పుడు వినలేదు. ఇది కల్తీ అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం విన్నాం. ఇప్పటికీ కూడా అది నడుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు వస్తాయంటే ఏ రాజకీయ నాయకుడు కాముంటాడు? మరి కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు లేరా? దాన్ని ఉపయోగించుకోరని గ్యారంటీ ఏంటి? దాన్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంత ఆదాయం ఉంటే దాంట్లో ఒక 10 రూపాయలకి బాటిల్ తయారు చేసి 300కి అమ్ముతుంటే ఏంది అసలు? మామూలు బిజినెస్. అసలు 100 కోట్లు సంపాదించవచ్చు మామూలుగా అధినాయకుడి యొక్క అండదండలు ఉంటే. అది బీజం వేసింది, బాట వేసింది వాళ్ళైనా. కానీ ఈ రోజు కూడా టీడీపీ మీద అలిగేషన్స్ ఉన్నాయి. నిరూపించేటువంటి ప్రయత్నం కూటమి ఇంతవరకు ఎక్కడా చేయట్లేదు కూడా. అరెస్ట్ అయితే అంటే ఏం లేదు, ఒక అరెస్ట్ అయిపోతారు, రిమాండ్కి వెళ్తారు, ఆ తర్వాత ఏదో మళ్ళీ వాళ్ళకి బెయిల్ చేస్తారు. ఇట్లా చాలా మంది జైలుకి వెళ్ళారు, చాలా మంది వచ్చేసారు. కానీ ఎవరిది నిరూపించారు? ఇక్కడ న్యాయ వ్యవస్థల ప్రాబ్లమా, లేకపోతే రాజకీయ నాయకుల ప్రాబ్లమా, లేకపోతే దర్యాప్తు సంస్థల ప్రాబ్లమా, లేకపోతే కక్షపూరితమైనటువంటి రాజకీయాల? ఏ ఒకరిని అరెస్ట్ చేయడం, విపరీతంగా దాన్ని దూషించడం, ఒక హెడ్డింగ్ పెడతారు, తాడేపల్లి ప్యాలెస్ కి దారి పడుతుంది అని చెప్పేసి. ఏ కేసనే రానండి, తాడేపల్లి ప్యాలెస్ కి దారి పడుతుంది అనేటువంటి కోణంలో. అంటే మొదట్లో నమ్మొచ్చు, కానీ ముందు రోజుల్లో ఇదే విధంగా కంటిన్యూ అయితే కూటమి మీద ఖచ్చితంగా మైనస్ ఏర్పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయి కూర్చుంటుంది. అంటే ఏంటంటే ఎవరు గోతులు వాళ్ళు తవ్వుకుంటారు అనేటువంటి కోణంలో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. మరి నిరూపించేటువంటి సాక్ష్యాలు ఉన్నాయా లేవా? మరి ఆయన ఇంతవరకు అరెస్ట్ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా శిక్ష పడలేదే, ఎవరిది కూడా నిరూపించలేదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలిగేషన్ పెడితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని నిరూపించేటువంటి విధంగా ఏమైనా ముందుకు వెళ్ళారా? లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే అది కూడా కారణం కదా. నిరూపించలేకపోయారు అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి విధంగా నమ్మారు. కాబట్టి వీటిలో ఏది నిరూపించకపోతే అన్యాయకరమైనటువంటి అరెస్ట్ అని మాత్రమే మాట్లాడతారు. మరి ఏమైతుంది? కూటమి పార్టీ సాధించేది ఏముంది? అంటే వాళ్ళ సంబంధించి వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకోవటమేనా? ఇది క్వశ్చన్. టోటల్ గా యాతావాత విధానం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి టైంలో రాజకీయ నాయకులు చేసేటువంటి పని మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి వ్యాపారం ఉండొచ్చు, ఇంకా డబ్బు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు ఆర్జించాలి. మీకేమో కట్టలు గోతాలు ఎలక్షన్స్ టైంలో డబ్బులు బయటికి తీస్తే ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులని ఇక్కడే సంపాదించుకోవాలి. ఆ సంపాదించే డబ్బు అది మామూలు సక్రమంగా సంపాదిస్తున్నామా, అక్రమంగా సంపాదిస్తున్నామా అని తెలియదు. అధికారంలో ఉన్నట్టు అందరూ అంతా సక్రమే, ఎట సంపాదిస్తే అంతా సక్రమే. కాకపోతే దానికి ఉండాల్సినటువంటి మెయిన్ ఏంటంటే అధినేత యొక్క అండదండలు ఉండాలి. అధినేత అండదండలు ఉండాలంటే ఏం చేయాలి? జోగి రమేష్ గారు అది ఫాలో అయిపోయారు. మినిస్టర్ పదవి కావాలి అంటే రేపు పొద్దున ఒకవేళ పార్టీ ఓడిపోతే నా పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ఆయన ముందుకు వెళ్లిపోయి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించారు అని అంటే మరి చూసుకోండి. అంటే వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితి అంటే తమ ఆస్తులు, ఇప్పుడు చెప్తుంటాను నేను, రాజకీయ నాయకులు తమ ఆస్తులు కాపాడుకోవడానికి పవర్ కోసం ప్రయత్నిస్తారు అనేటువంటి విధంగా. కానీ ఇప్పుడు అక్రమంగా సంపాదించేటువంటి వాటి కోసం కూడా మామూలుగా ఇసుక మాఫియా అంటారు, లెక్కర మాఫియా అంటారు, ఏదో గనుల మాఫియా అంటారు, రకరకాల మాఫియా అంటారు. ఇంతవరకు ఎవరిని నిరూపించేటువంటి పరిస్థితులు ఒక్కటి కూడా లేవు. అంటే ఇక ఏంటంటే ప్రజలకి పిచ్చోళ్ళు అయిపోయి ముందుకు చూస్తా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఎంత, ఎవరి కోణంలో చెప్పింది వాళ్ళు చీలిపోయి అంటే ఎంత దరిద్రంగా తయారవుతుందో చూడండి. అంటే నిజంగా నేరం చేసేదా లేదా ఇనేటువంటి విషయం. ఇప్పుడు ఆయన విపరీతంగా దూషించాడు, ఇది కక్షపూర్తిగా అరెస్ట్ చేశారు, ఈ కోణంలోనే వెళ్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ఇంతకు ముందు రాజకీయ నాయకులు తమ ఆస్తులు వాటిని కాపాడుకోవడానికి పవర్, కానీ ఇప్పుడు తమ ఆస్తులతో పాటు అక్రమంగా చేసేటువంటి పనులకి, అక్రమంగా సంపాదించేటువంటి మార్గాలు ఎంచుకుంటూ వాటిని కాపాడుకోవడం కోసం, అధినాయకులకు సాటిస్ఫై చేయడం కోసం, ఎలాగైనా ప్రసన్నం చేసుకోవడం కోసం
ఎదుట ఉండేటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులే పచ్చిబూతులు మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా. అంటే ఎథిక్స్ అనేవి ప్రతి రాజకీయ నాయకుడికి పోవడంతో పాటు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోలేనటువంటి పొజిషన్ లో ఉంటారనుకోవటం మాత్రం రాజకీయ నాయకుల అవివేకం అవుతుంది. ఎంతకాలం తుఫాన్ రాకముందే ఏ రాజకీయ నాయకుడైనా ఎన్ని బిల్డప్లు ఇచ్చినా కానీ అది వచ్చిన తర్వాత ఎవరు తాళలేదు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలకి అవగాహన అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సంబంధించి, కులాలకు సంబంధించి మాట్లాడటం దాంట్లో రాజకీయం ఉంది. జోగి రమేష్ గారు మామూలుగా వెళ్ళి చేతులు ఆరతి ముట్టించుకొని ప్రమాణం చేయటం, నేను నిర్దోషమైనటువంటి విధంగా మాట్లాడటం, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోవటం, ఇళ్ల మీదకి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆయన చేశాడు. కూటమి పార్టీకి సంబంధించి అయితే మాత్రం మామూలుగా అరెస్టులు చేస్తుంది కానీ ఎవరిని కూడా నిరూపించేటువంటి ప్రయత్నం ఎవరో చేయట్లేదు. ఇంతవరకు ఎవరితో నిరూపించలేదు. నడుస్తుంది మామూలుగా వాళ్ళు ఛానల్స్ అడ్డం పెట్టుకుని ఏదైనా జరిగితే విపరీతంగా దాన్ని పబ్లిష్ చేస్తున్నారే తప్ప దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి తరాలకి ఇది ఖచ్చితంగా త్వరగా అర్థమైపోతుంది. ఇంతకు ముందు వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఇది అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ముగ్గురు చేస్తున్నటువంటి విధానం ఇదనమాట. అంటే టోటల్ గా ప్రతి ఒక్కరు రాజకీయమే చేస్తున్నారు. మరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. మరి